అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకిస్తోంది. ఈ ఘటనలో రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకపల్లి పిఎస్ కానిస్టేబుల్ దేవలా నాయక్ను ఏకంగా సర్వీస్ నుంచి తొలగించారు. అలాగే ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్రపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతపురం రూరల్ పిఎస్లో సీఐ శేఖర్ను కర్నూలు రేంజ్ సరెండర్కు చేశారు. 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను ఇప్పటికే వీఆర్కు పంపించారు. ఈ వ్యవహారంలో మరికొందరు సీఐలు, ఎస్ఐల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. రాజేంద్ర, ఉమ్మడి అనంతపురం జిల్లా మాత్రమే కాక ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. ఇందులో పోలీస్ అధికారులు భారీగానే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా సుమారుగా 8 మంది సీఏల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా విస్తరించి తమ కార్యకలాపాలు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అందులో బాగా రాప్తాడు సిఐ శ్రీహర్ష, మరికొంతమంది కానిస్టేబుల్లను ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం కూడా తీవ్ర సంచలనం రేపని చెప్తుంది. అదేవిధంగా రూరల్లో పనిచేస్తున్న ఎస్ఐలు మరియు కొంతమంది కానిస్టేబుల్ ఏదైతే ఉన్నారో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా రూరల్లో పనిచేస్తున్న సిఐపై కూడా బదిలీ కర్నూలు రేంజ్ వీఆర్కి బదిలీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఉండొచ్చు కూడా ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేవలం టర్మినేషన్ ఉంటారు, లేకుంటే వీరిపై ఇందులో పాల్గొన్న పోలీసులపై క్రిమినల్ కేసులు కూడా పెడతారన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోందని చెప్పొచ్చు. దీనిపై మరికొంతమందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ యోగన్న. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు హైవే మెయింటెనెన్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా వారిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబును పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. తమ కస్టడీకి కోరుతూ పోలీసులు కాకినాడ స్పెషల్ మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టైన తరువాత విచారణకు అనంతబాబు సహకరించలేదని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని పిటిషన్లో కోరనున్నారు. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. మార్నింగ్ రాజేంద్ర, ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సాక్షుల్ని బెదిరించిన కేసులో ఆయన అరెస్ట్ కావడం, అటు తర్వాత అంశంపై దర్యాప్తు చేస్తున్నటువంటి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు ఆయన విచారించాలి. కొంత సమాచారం కూడా ఏదైతే సాక్షులు బెదిరించిన కేసులో పూర్తి సమాచారం, ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత ఒక రోజు విచారణలో పూర్తిగా సహకరించలేదు. 30 ప్రశ్నలు పైబడి అడిగినా సరే 5 వాటికి మాత్రమే ముఖ్యసరిగా సమాధానం ఇచ్చి మిగతా అన్నిటికీ సంబంధం లేదు, నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను అంటూ కూడా అన్ని ప్రశ్నలే దాటవేసిన పరిస్థితుల్లోనే తర్వాత ఆయనకి స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ముఖ్యంగా ఏదైతే డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు సాక్షులను బెదిరించిన కేసులో
కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో 21 కేసు నమోదవడం, అటు తర్వాత ఆయన పరారీ కావడం, పోలీసులు గాలించినప్పటికీ దొరకకపోయినా తర్వాత రాజమండ్రి కోర్టు వద్ద ఒకసారిగా ప్రత్యక్షమైన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరిస్తే ఆయనకి రిమాండ్ విధించిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు నిందితుని కస్టడీలో తీసుకుని మరింత విచారణ అయితే జరిపేందుకు, సాక్ష్యాలను సేకరించేందుకు, ఎందుకంటే ఇప్పటికే చాలా సాక్ష్యాలని సేకరించిన నేపథ్యంలో మరికొన్ని, ఎందుకంటే స్వయంగా అనంతబాబునే విచారించి ఆయన సమాధానం కూడా నోటిఫై చేసి మళ్ళీ కేసుకు సంబంధించినంత వరకు సాక్ష్యం బెదిరించారా లేదన్న కోణంలో విచారణ మరింత లోతుగా చేపట్టాల్సి ఉందని ఏదైతే సీఏ చెన్నకేశ్వరరావు ఇప్పటికే కోర్టును అయితే ఆచరించారు. ఈ రోజు న్యాయమూర్తిని అయితే కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే 4 రోజులు కస్టడీకి అడిగితే న్యాయమూర్తి మరి 4 రోజులకి అంగీకరిస్తారా లేదా 2 రోజులు తొలుత మంజూరు చేస్తారా అన్నది మరి కొద్దిసేపట్లో అయితే తెలుస్తోంది. సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత 14 రోజులు. ఈ రోజు ఆయన ఏదైతే బెయిల్ కి సంబంధించి కూడా ఏదైతే ఈ సాక్షులను బెదిరించిన కేసుకు సంబంధించి కూడా పూర్తిగా నిరాధారం, నన్ను కావాలని ఇరికించారంటూ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసిన పరిస్థితుల్లో అది రేపు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం విచారణ నిమిత్తం పోలీసులు అయితే కస్టడీకి కోరున్నారు. 2 రోజులు అయితే ప్రస్తుతం, అంటే న్యాయమూర్తి 2 రోజులు తొలుత మంజూరు చేస్తారా లేదంటే 4 రోజులు చేస్తారా అని పూర్తి విచారణ అనంతబాబు చేత కీలక సాక్ష్యాధారాలకు సంబంధించి కానీ కీలక సమాచారం రాబట్టి అటు తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు అయితే సమాయత్తమయ్యారు. ఇప్పటికే ఈయన అనుచరులు కూడా అరెస్ట్ చేశారు. ఒకవైపు వాళ్ళని ఇద్దరు పరారీలో ఉన్నా, ఇద్దరు ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈ రోజు అయితే కస్టడీ పిటిషన్ మరి కొద్దిసేపట్లో 11:30కి బెంచ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత న్యాయమూర్తి ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి. రాజేంద్ర, 4 రోజుల కస్టడీలో ఎటువంటి అంశాలపైన విచారించే అవకాశం ఉంది? అంటే తనకి ఈ 3 రోజులు అజ్ఞాతంలో ఉన్నాడు, ఎవరెవరి దగ్గర ఉన్నాడు అని ఆ అంశాలు కూడా తీసుకునే అవకాశం ఉంది పూర్తిగా కూడా. ఎందుకంటే ఈ సర్పవరం పిఎస్ లో కేసు నమోదైన వెంటనే పోలీసుల ద్వారానే సమాచారం అందుకున్నటువంటి అనంతబాబు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లే ముందే కొద్దిసేపటి ముందే ద్విచక్ర వాహనంపై పరారైపోయి అటు తర్వాత ఎక్కడ ఉన్నారన్నది పూర్తిగా పోలీసులు కూడా మొబైల్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ సిమ్ములు మార్చి పూర్తిగా కూడా ఎక్కడ ఆధారాలు లేకుండా 3 రోజుల పాటు ఆయన వైసీపీ నాయకుల అండదండలతోనే తొలుత ఏలేశ్వరంలోనే అటు తర్వాత రాజమండ్రిలోని సంబంధించి 2 ప్రాంతాల్లోనే వైసీపీ నాయకుల అండదండలతో వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు సమాచారం సేకరించారు. ఆ వాటిని అన్నింటినీ పూర్తిగా కూడా నిజమని మళ్ళీ నిర్ధారణ చేసుకోవడానికి స్వయంగా అనంతబాబు వెల్లడి చేయవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. వాటిని విచారణ చేస్తారు. ఎక్కడ ఉన్నారన్న దానికన్నా ముఖ్యం కన్నా అసలు సాక్షుల్ని అనుచరులు ఎవరు, ఎప్పటి నుంచి మీకు పరిచయంగా ఉన్నారు, ఈ అనుచరులు బెదిరింపులకి ఎందుకు పాల్పడ్డారు, ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు మీరే ఇచ్చారా స్వయంగానే, లేదా వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అన్న సమాచారాలు పూర్తిగా కూడా సేకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరారీకి సంబంధించి లేదంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో లేదా ఇతరత్ర ప్రముఖులు ఎవరైనా హస్తం కూడా ఉందా ఈ సాక్షులను బెదిరించడంలో? ఇప్పటికే 4 అనుమానితులుగా ఉండి ఇతన్ని అరెస్ట్ చేసి 2 పరారీలో ఉన్నప్పటికీ దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఈయన విచారణ అయితే సిఐ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో బృందం ఇప్పటికే రెడీ అయిన పరిస్థితులు వాళ్ళందరూ కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అంటే కీలక సాక్ష్యాలని ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈయన ఇచ్చినటువంటి ఏదైతే సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టడానికి ఇచ్చినటువంటి సొమ్ము కూడా రికవరీ చేశారు. స్వయంగా సాక్షులే స్టేట్మెంట్ ఇచ్చి పోలీసు కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ విధంగా అని ప్రస్తుతం అనంతబాబు చేత మొత్తం సీన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇవన్నీ ఇప్పటికే దీంట్లో కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టి న్యాయమూర్తి మరింత విచారానికి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. పోలీస్ కస్టడీకి 4 రోజులు కానీ లేదంటే 2 రోజులు కానీ మన న్యాయమూర్తి అంగీకారం బట్టి ఉంటది. పూర్తి సమాచారాన్ని అనంతబాబు నోటి వెంట రాబట్టేందుకైతే పోలీసులు తమ పక్కా ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నట్లుగా చెన్నకేశ్వరరావు కూడా స్వయంగా ఆయనే వెల్లడించడం అయితే జరిగింది. విచారణకి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకవేళ విచారణకి న్యాయమూర్తి అనుమతిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కాకినాడ పిఎస్ తీసుకొచ్చి విచారిస్తారా లేదంటే రాజమండ్రిలోనే ఏదన్నా పోలీస్ స్టేషన్ పరిధిలో విచారిస్తారా అన్నదే ప్రస్తుతం అది కూడా న్యాయమూర్తి కూడా ఎల్లజేసి చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి నుంచి కాకినాడకి 70 కిలోమీటర్ల దూరం ఉంది. తీసుకువెళ్లి తీసుకురావడం కొంత వ్యయ ప్రయాసాలు కూడా ఉంటాయి. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే నేపథ్యంలో పూర్తిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి సమీపంలో ఏదైనా స్టేషన్ లో విచారిస్తారా లేదంటే కాకినాడ ఖచ్చితంగా తీసుకొస్తారా? అంటే కేసు పరిధి కాకినాడ కావడంతో కాకినాడే తీసుకొస్తారని చెప్పి కూడా ప్రస్తుతం ప్రాథమిక పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. కాకపోతే భద్రతా కారణాల రీత్యా
న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఈ అంశం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఈ రోజు కస్టడీ కోరుతూ పోలీసులు అడిగిన పిటిషన్ ఖచ్చితంగా న్యాయమూర్తి అవకాశం ఇస్తారనే తెలుస్తోంది రాజేంద్ర. రెడ్డిక సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. తర్వాత సాక్షులను బెదిరించి కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ బెయిల్ రద్దు కోరే అవకాశం ఏమైనా ఉందా? పూర్తిగా కూడా మీరు అన్నట్టుగా సాక్షులను బెదిరించిన కేసు సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఏదైతే భయపెట్టడం, సాక్షులను భయపెట్టడం, అలాగే ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపేస్తానంటూ బెదిరించడం, ఈ 3 కారణాలు పూర్తిగా బలంగా ఇక్కడ సాక్షులు ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ పూర్తిగా కూడా కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వడం, ఎవరినైతే బెదిరింపులు గురి కాబట్టారో వాళ్ళే వచ్చి స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం, వీళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం, ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధారాలతో అటు ముప్పాల సుబ్బారావు ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీని మీద బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ వేశారు. అది కూడా రేపు న్యాయమూర్తి ఎదురుకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రాజమండ్రి సెషన్స్ కోర్ట్ లో దానికి సంబంధించి కూడా కేసు రేపు విచారణకు వస్తుంది తొలుతగా. దానిపై కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడున్న ఈయన చేసినటువంటి అన్ని స్వయంగా కనబడుతూ ఉన్నాయి. కీలక ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో పూర్తిగా సాక్షులు కూడా రక్షణ కల్పిస్తూ, ఒకవైపు వాళ్ళు కూడా స్వయంగా దీనికి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ కేసు పెట్టారు. కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం స్నేహితులుగా ఉన్నటువంటి 4 కూడా హత్య చేసిన టైంలో పూర్తి ఆధారాలన్నీ కూడా అప్పుడు షార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా విచారించారు. దాని ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేయడం, తర్వాత జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ తెచ్చుకున్న పరిస్థితులు. ఇప్పుడు వాళ్ళే సాక్షులను బెదిరించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లే. దానికి గాను ఈ కేసు తీవ్రత కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఒకవైపు ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో బెయిల్ కూడా రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ. రెడ్డిగా విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. వేగావతి నదిపై 5.95 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర మంత్రి గిమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం నేడు సాకారం కానుండడంతో గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది. గత ప్రభుత్వ నాయకులు కేవలం హామీలకే పరిమితం అయ్యారని, కూటమి ప్రభుత్వంలో చేతల్లో పనిచేసి చూపిస్తోందని మంత్రి సంధ్యారాణి ఈ సందర్భంగా తెలిపారు. ఇంత పూర్వం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి అప్పిస్తే మనకి అప్పుడు గౌరవంలో మన అన్నదమ్ముల దగ్గర మనకు గౌరవం ఉండేది. ఎందుకు అనవసరంగా మనం మన చెల్లితోనో అక్కతోనో దవ్వు పడటం, ఆ చీరసారి ఇచ్చి ప్రశాంతంగా పంపించేద్దాం, లేకపోతే ఆస్తి అడుగుతుందని చాలా మంది అనుకుంటేవారు. కానీ ఆ రోజు కుటుంబంలో గౌరవం మర్యాద ఆడపిల్లలకు ఎలా వచ్చిందంటే ఆస్తి రాబట్టి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డోక్రా గ్రూపులు పెట్టి ఆర్థికంగా మనం ఎదగడానికి వచ్చింది. ఆ రోజు అందరూ చాలా మంది అనేవాళ్ళు, వీళ్ళు బ్యాంక్ బుక్లు, పాస్బుక్లు, అలాగే హ్యాండ్ బ్యాగులు పట్టుకొని తిరగడానికి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు అని. ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళబట్టే దాని నుండి అప్పులు తీసుకొచ్చి ఈ రోజు అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, మన కుటుంబాల్లో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, వ్యాపారవేత్త అవ్వాలి అంటున్నారు. కాబట్టి వ్యాపారవేత్తగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆడవాళ్ళు కూడా, చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేయగలరు, ఆడవాళ్ళు ఏం చేయగలరు అని. ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక జీవికి ప్రాణం పోస్తున్నారు ఆడవాళ్ళు. ఎవరో ఒక్కనైనా ఈ పురుటప్పులు భరించి మన మగవాళ్ళు చూద్దాం, పురుటినప్పులు భరించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆడది. ఒంటి చేతిలో ఇంటిలో ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి మగాడు వచ్చేసరికి అన్ని శుభ్రం చేసి భోజనం పెడుతుంది ఆడది. మనం బయటకు వెళ్ళిన ఇంట్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకొని వస్తుంది ఒక మహిళ. ఇలాంటి ఒక మహిళ ఈ రోజు బయట కార్యక్రమాలు ఎందుకు చక్కబెట్టలేరు? ఇంత పూర్వం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకు ఆస్తి అప్పిస్తే మనకి అప్పుడు గౌరవంలో మన అన్నదమ్ముల దగ్గర మనకు గౌరవం ఉండేది. ఎందుకు అనవసరంగా మనం మన చెల్లితోనో అక్కతోనో దవ్వు పడటం, ఆ చీరసారి ఇచ్చి ప్రశాంతంగా పంపించేద్దాం, లేకపోతే ఆస్తి అడుగుతుందని చాలా మంది అనుకుంటేవారు. ఇక కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గం నాగాయలంకలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి మాత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ఉత్సవ విగ్రహానికి
అమ్మవారికి పాలతో అభిషేకం చేశారు. 108 మంది మహిళలతో కలిసి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని నాగాలంక పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి పవిత్ర కృష్ణానది తీరాన తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలు అఖండ జ్యోతిని వెలిగించుకొని కృష్ణమ్మకు హారతి ఇచ్చి పురవీధుల్లో ఊరేగింపుగా వాసవి అమ్మవారిని దేవాలయానికి తీసుకువచ్చి అమ్మవారికి హారతులిచ్చారు. గుంటూరు జిల్లాలో హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఆధ్వర్యంలో అన్ని బంకుల నిర్వహణలో ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. కేవలం 12 బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొరత ఉందన్నారు. రేపు ఉదయానికి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని అధికారులు భరోసా కల్పించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియా పుకార్ల వల్ల ప్రజల్లో భయం ఏర్పడిందని తెలిపారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించారు. అధిక కొనుగోలు వల్ల అవసరమైన వారికి ఇబ్బందులు వస్తున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. లీటర్ యావరేజ్ సెల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. నా సప్లై చూస్తే నిన్న ఓఎంసీ డేటా ప్రకారం మన సేల్స్ ఆఫీసర్ డేటా ఇచ్చారు. వారు ఆల్మోస్ట్ 810 కిలోలీటర్ డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం ఎరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, నో ఈవెన్ దిస్ ఎల్పిజి సిచ్యువేషన్ కూడా చూసాము. ఎల్పిజిలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది, సప్లై కూడా బాగానే వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ పెండెన్సీ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎల్పిజి గురించి వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ స్టేట్. సమస్య ముఖ్యంగా డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు, ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది, బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది.